హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్-ఇన్-వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కూడా మరికొన్ని డిజైన్స్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ శారీ చూద్దాము. సేమ్ డిజైన్స్ ఇవాళ 2 కలర్స్తో చూపిస్తాను. ఇది శారీ అంతా గ్రీన్ కలరు అండ్ బోర్డర్ ఏమో కొంచెం శారీ అంతా రెడ్ కలర్, శారీ అంతా రెడ్ కలరు, బోర్డర్ ఏమో గ్రీన్ వచ్చింది. ఓకేనా, దీనికి వీళ్ళు పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చారు ఫ్రెండ్స్, మన ఇన్స్టాలో చూసి దుగ్గిరాల నుంచి వచ్చారు ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగుందో మీరే చూడండి, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. అసలు ఇదంతా చక్కగా ఉంది. వీళ్ళు లట్కన్స్ కూడా వేయమన్నారు, నేను లట్కన్స్ కూడా వేశాను. చాలా బాగుంది. బుటీస్కి ఏమో వేరే కొంచెం కలర్స్ వేయమన్నారు. శారీలో కలర్స్ ఉన్నాయి, అక్కడక్కడ లైట్గా ఉన్నాయి, అందుకని నేను లైట్గా కలిపాను. ఫ్రంట్ సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఫ్యాన్ లేకపోతే అసలు ఆవిరి ఎత్తుతుంది. ఫ్యాన్ వేస్తే మీకు క్లారిటీగా వినపడదు, అందుకని ఫ్యాన్ ఆఫ్ చేసేసి మాట్లాడుతున్నాను. అసలు ఇంకా హ్యాండ్ చూడండి, హ్యాండ్ ఎంత హైలైట్గా ఉందో, చాలా బాగా వచ్చింది కదా హ్యాండ్. ఇంతవరకు ఒక డిజైను, ఇది వేరే డిజైన్లో ఫ్రెండ్స్, వేరే డిజైన్లో లైన్స్ తీసుకొచ్చి పెట్టాను. చాలా నిండుగా కూడా ఉంటుంది. ఇది మీ హ్యాండ్ 9 ఇంచెస్ 10 ఇంచెస్ అయినా కూడా తప్పకుండా ఇది సెలెక్ట్ చేసుకోండి. 7 ఇంచెస్ కూడా నేను ఆల్రెడీ వేసాను, మిషన్ మీద ఉంది, అదేను నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు అసలు చూడండి ఎంత బాగా సెట్ అయిందో చూడండి. చాలా బాగుంది. ఇప్పుడు మనము ఇంకొక సేమ్ ఇదే డిజైను ఇంకొక కలర్ కాంబినేషన్తో చూద్దాము. ఓకేనా, ఇదిగోండి, ఇది కొల్లిపర వాళ్ళే ఫ్రెండ్స్. వీళ్ళు మొత్తం మనకి 6 శారీస్ ఏమో ఇచ్చారు. మొన్న ఒక అర్జెంటుగా కావాలి అంటే ముందు ఒక శారీ ఇవ్వండి అంటే ఒక శారీ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా 5 శారీస్, ఆ 5 శారీస్లో ఒక్కొక్కటి కుట్టుకుంటా వస్తున్నాను. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట. సేమ్ డిజైన్ ఇప్పుడు మీరు చూసారు కదా ఆ డిజైన్. ఇది ఇంగ్లీష్ కలర్ వచ్చింది, బోర్డర్ ఏమో గ్రీన్ కలర్. ఇంకా వీటన్నిటికి బ్లౌజ్ ఇస్తామన్నారు. ఇంకెందుకు కలిసి చూసేయండి, వచ్చేయండి ఎంత బాగుందో రండి. చూడండి ఇంగ్లీష్ కలరు, అసలు చాలా బాగా చక్కగా వచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో మీరే చూడండి. ఇది ఏ కలర్ కాంబినేషన్కి వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్. అసలు ఎక్కడ మనం వంక పెట్టడానికి కూడా లేదు. అసలు చూడండి మీరే చూడండి, అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది. ఇంకా మనం ఇంకా కుందన్స్ పెట్టాలి, కుందన్స్ పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్రంట్. అసలు చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ ఆల్రెడీ ఇందాక తీసాను, మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను. హ్యాండ్ కూడా చూడండి, వీళ్ళది 7 ఇంచెస్, నేను ఇంకా ఇదేమో 5.5 రానిచ్చాను, ఇదేమో 1.5 రానిచ్చాను. చాలా బాగా వచ్చింది. మీకు 9 ఇంచెస్ అయినా వస్తుంది ఫ్రెండ్స్, 7 ఇంచెస్ అయినా వస్తుంది. అసలు ఇలా కుట్టించుకుంటే హ్యాండ్ మొత్తం ఫుల్గా ఉండి భలే ఉంటుంది. నాకు అన్నిటికంటే ఈ బార్డర్ అనేది నచ్చింది. ఏంటంటే కొంచెం ఏమో శారీ కలరు కొంచెం సిల్వరు రానిచ్చి మొత్తం ఇంకా అవుట్లైన్ అంతా గోల్డ్ రానిచ్చేసాను. అసలు అవుట్లైన్ గోల్డ్ వస్తే ఎక్సలెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్, మగ్గం లుక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయినా కూడా మీకు గోల్డ్ హైలైట్ చేస్తే సూపర్ ఉంటుంది. అసలు ఈ థ్రెడ్ కోసం నేను తిరగని షాప్ అంటూ లేదు. ఈ కలర్ థ్రెడ్ కొంచెం ఇంగ్లీష్ కలర్ కదా, ఒకలాంటి షేడు, కొంచెం కష్టపడ్డాను. బట్ ఎనీవే ముందు కరెక్ట్ మ్యాచింగ్ అనేది దొరికింది, చాలా బాగుంది కదా. ఇప్పుడు మరోసారి మరో డిజైన్ చూద్దాము. మధ్యలో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, స్కిప్ చేసేందంటే మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుంది. యాడ్స్ వచ్చినప్పుడు చక్కగా యాడ్స్ కూడా చక్కగా చూడండి, మంచి టైం పాస్ అయ్యిద్ది. అండ్ సేమ్ ఇదే పేరుతో తెనాలి ఆల్-ఇన్-వన్ క్రియేషన్స్ అనే పేరుతో నా ఇన్స్టా ఐడి కూడా ఉంది. ఆ ఇన్స్టాలో కూడా మీరు ఫాలో అని కొడితే మీకు ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ నేను ఇన్స్టాలో కూడా పెడుతుంటాను, మీరు అలా కూడా చూడొచ్చు. ఇది మీరు చూడటమే కాదండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి అందరికీ మా వీడియోలన్నీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది శారీ, ఇది వాళ్ళది 4th శారీనేమో మరి, 4th 5th 3rd. ఇదిగోండి, ఇది బోర్డరు గ్రీన్ కలర్ బోర్డరు. ఇంకా దీనికి క్లాత్ కూడా నన్నే తీసుకురమ్మన్నారు, అన్నిటికీ క్లాతులు నన్నే తీసుకురమ్మన్నారు. ఇది ఒక ఇంగ్లీష్ కలరు, అసలు అటు బ్రౌను కాదు ఏదో కలర్. అసలు అమ్మో ఎన్ని షాప్స్ తిరిగాను ఫ్రెండ్స్ ఈ మధ్యలో థ్రెడ్ కోసం, మొత్తానికి సాధించాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. 3 కలర్స్ యాడ్ చేశాను, ఎందుకంటే ఈ లోపల కలరు అక్కడక్కడ సిల్వర్ టిష్యూ కనబడుతుంది, సిల్వరు అండ్ గోల్డ్
ఈ 3 కలర్స్తో రానిచ్చాను. చాలా బాగా వచ్చింది. వీళ్ళది హ్యాండ్ 7, అందుకని లైన్స్ జస్ట్ ఇక్కడ వరకే పెట్టుకున్నాను. లేకపోతే ఇంకొంచెం హైట్ పెట్టేదాన్ని లైన్స్. అడిగితే వద్దండి, కరెక్ట్గా 7 పెట్టండి, నాకు అదే సెట్ అయ్యిద్ది అన్నారు. ఇంకా ఓకేనని అట్లానే పెట్టాను. ఈ బార్డర్ కూడా చూసారా, కొంచెం గోల్డ్, కొంచెం ఈ చాక్లెట్ కలరు, మా అవుట్లైన్ ఏమో గోల్డ్ రానిచ్చాను. కొంచెం సిల్వరు, కొంచెం శారీ కలరు, అవుట్లైన్ మొత్తం గోల్డ్ రానిచ్చాను. చాలా బాగుంది కదా. ఇంకా మనకు కుందన్స్ అంటిస్తే ఇంకా బాగుంటుందండి. మరి ఓవర్గా లేకుండా సింపుల్గా నిండుగా ఉంది. చేయి మొత్తం నిండిపోయిద్దండి చక్కగా. 7 ఇంచెస్ కదా, చక్కగా ఉంటుంది. అసలు చాలా బాగుంది. నెక్ కూడా చాలా బాగుంటుంది, పాట్ నెక్. ఇప్పుడు ఈ డిజైన్ బాగా వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ డిజైన్ ట్రెండ్ నడుస్తుంది అనమాట నా దగ్గర. ఇంకెందుకు కలిసి మనం ఇంకా పాట్ నెక్ అను ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది సెకండ్ శారీ అంతా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. ఇంకా దీని క్లాత్ కూడా తీసుకురమ్మన్నారు. చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇప్పుడు మీరు వీడియో చూసినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వీటిల్లో 1, 2 కూడా కట్టేశారు ఈ కస్టమరు. బాగుంది కదా, అసలు చాలా బాగుంది. కుందన్స్ పెట్టినాక ఇంకా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది వీళ్ళది 8 ఇంచెస్. మీకు 10 ఇంచెస్ కావాలన్నా ఇంకొక బంచ్ కూడా పైన ఎక్స్ట్రా వస్తుంది. కాకపోతే ఇంక వీళ్ళు ఇంతవరకు చాలు 8 ఇంచెస్ అని చెప్పేసి ఇంక నేను ఇంతవరకే వేశాను. ఆ వారా కొంచెం కుందన్స్ కూడా ఎక్స్ట్రా పెట్టాను. చాలా బాగా నచ్చింది వాళ్ళకి. బాగుంది కదా. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ నెక్ అను ఫ్రంట్ చూద్దాము. చూడండి ఎంత బాగుందో. చక్కగా రౌండ్ నెక్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చాయి. ఎందుకంటే శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఫ్లవర్స్ డిజైన్స్ పెట్టాను. వాటిలో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వీళ్ళవి గట్టిగా మనకి 6 శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం అర్జెంటుగా కావాలంటే ఒక 2 శారీస్ ఇచ్చినట్టున్నాను. ఇంకా 4 శారీస్ ఉన్నాయి. చాలా బాగుంది కదా. బాగా ఇస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇచ్చినా కూడా మనకి అసలు 4 పైనే ఇస్తుంటారు. 3, 4, 5 ఎప్పుడు అట్లానే ఇస్తుంటారు. అసలు 1 or 2 శారీస్ అనేది ఎవరు అసలు 3 శారీస్ అబోవే ఇస్తారు. బాగా ఇస్తారు, రెగ్యులర్గా ఇస్తూనే ఉంటారు. బాగుంది కదా. అసలు ఇది బార్డర్ కూడా చూడండి, సిల్వర్ వచ్చింది, తర్వాత రెడ్ వచ్చింది, మళ్ళీ అవుట్లైన్ వచ్చింది. బాగుంది, నీట్గా ఉంది. ఇది మనం గట్టిగా 3 కలర్స్ పెట్టుకోవచ్చు. బట్ శారీలో 2 కలర్సే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా 2 కలర్స్తోనే వేశాను. బుట్టీస్ కూడా బాగున్నాయి. ఆకు బుట్టీస్ ఇచ్చాను. ఒక లైన్ రెడ్, సిల్వర్ అలా ఇచ్చా. చాలా బాగుంది కదా. దూరం నుంచి కూడా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. నేను ప్రతి డిజైన్ దూరం నుంచి దగ్గరికి చూపిస్తున్నాను, దూరంగా చూపిస్తున్నాను. మీకు ఫినిషింగ్ అనేది కూడా బాగా అర్థమైంది. కలర్ కాంబినేషన్ మీకు అర్థమైంది ఎంత కరెక్ట్గా వేశాను అనేది. సిల్వర్లో కూడా షేడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర. మీ సిల్వరు దాన్ని బట్టి వేస్తాను, మీ గోల్డ్ షేడ్ దాన్ని బట్టి వేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా బాగా డార్క్ ఎమరాల్డ్ పచ్చ. ఇంకా దీంట్లో బ్లౌజ్ బాగాలేదు. ఇంకా వాళ్ళు ఈ కల్నేత తీసుకురమ్మన్నారు. ఇంకా సేమ్ ఇదే కల్నేత తీసుకొచ్చాను. చూడండి ఎంత కరెక్ట్ మ్యాచింగ్ అయిందో. సేమ్ అలానే ఉంది. ఇంకా దీనికి ఒక ట్రెండీ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. నేను ఇంకా శారీ కలర్ ఎక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే ఈ కలర్ ఆల్రెడీ కల్నేత దీంట్లో బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. ఇంకందుకని నేను సిల్వర్ బాగా ఇచ్చి నేను లైట్గా లోపల ఫ్లవర్ వరకు లైట్గా రానిచ్చాను. చాలా బాగుంది. మొగ్గ ఈ బుటీ కూడా చాలా బాగుంటుంది. ఈ డిజైన్కి వచ్చిన బుటీ నేను ఇది. కింద కూడా కట్ వర్క్ వచ్చింది. క్లాస్గా ఉంటుంది ఫ్రెండ్స్. డిజైన్ అన్నిటికంటే హైలైట్ ఈ డిజైన్కి ఏంటంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. అసలు నెక్ షేప్ ఎంత క్లాసీగా ఉందో మీరే చూడండి. చాలా క్లాస్గా ఉంది కదా. ఈ మెజర్మెంట్ వాళ్ళది కొంచెం చిన్న సైజు, అందుకని సేమ్ వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి పెట్టాను. మీ మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి పొడుగు అండ్ విడ్త్ అనేది వస్తుంది. అసలు ఈ మొగ్గలు కూడా చూడండి, మొత్తం నేను ఇంకా సిల్వర్ రానిచ్చాను హ్యాండ్లో లాగా, ఎందుకంటే ఈ కలర్ కనపడదు ఎక్కువ వేస్తే అని చెప్పి. చాలా బాగుంది. ఇది 2-3 కలర్స్ వేసుకోవచ్చు ఆప్షన్ ఇచ్చాడు. బట్ వీళ్ళ శారీలో ఇంకా లేదని చెప్పేసి నేను ఈ 2 కలర్స్తోనే వేశాను. ఫ్రంట్ కూడా చూడండి అసలు ఎంత నైస్గా ఉందో. చాలా బాగుంది కదా, ఎంత బాగా సెట్ అయిందో చూడండి. ఇట్లా చూసే కంటే ఈ షేప్తో కట్ చేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాం.